డాక్టర్ ఏంది బాబు ఏమైంది ఇతనికి? సార్ కరెంట్ షాక్ వచ్చింది సార్. సరే అయితే ఫస్ట్ నేను చెక్ చేస్తా, ఎంఆర్ఐ స్కానింగ్ బాడీ చెకప్స్ చేస్తా. ఏమైనా పెద్ద ప్రాబ్లమ్ అయి సర్జరీలు ఇట్లా చేయాల్సింది వస్తే మాత్రం పెద్ద డాక్టర్ని పిలవాల్సి వస్తుంది. బాబు అయితే కొంచెం క్రిటికల్ గానే ఉన్నాడు. నేను ఇంకొన్ని టెస్టులు చేసి చెప్తా. సరే సార్. బాబు మీరు బయట ఉండండి, నేను అన్ని చెకప్ చేసి మిమ్మల్ని పిలుస్తా. సరే సార్. బాబు ఎవరైనా ఒకరు లోపలికి రండి. సార్ నీ ఇతనికి అన్ని చెకప్స్ చేసిన, కాకపోతే మీరు చెప్పిన దానికి ఇక్కడ జరిగిన దానికి తేడా ఉన్నది. మీరేం చెప్పిల్లు కరెంట్ షాక్ వచ్చిందని చెప్పిల్లు, కాకపోతే ఇక్కడ చేతులేమో కమిలిపోయినాయి, ఆ తలకాయలేమో బ్లడ్ క్లాట్ అయింది. ఇది కరెంట్ షాక్ అయితే కాదు. లేదు సార్, అది కరెంట్ షాకే. ప్రపంచం అంతా దొంగ నా కొడుకుని. సరే బాబు, ఇతను అయితే వారం రోజులే బతకగలుగుతాడు, అందుకే సర్జరీ చేయాలి. పెద్ద డాక్టర్ని పిలిపిస్తా. సర్జరీ అయితే బతికే ఛాన్సెస్ 50-50 మాత్రమే. పిలిపియండి సార్, పెద్ద డాక్టర్ని పిలిపించి చేయండి. బాబు డాక్టర్ గారు వచ్చి జరుగు. బాబు సర్జరీకి అన్ని రెడీ అయ్యి. డాక్టర్ గారు అన్ని రెడీ. అవో డాక్టరు ఈ పూలదండ ఎందుకు డాక్టరు? ఏం లేదురా బాబు, ఒకవేళ ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది అనుకో ఈ దండ డాక్టర్ షాప్కి పోతుంది. అదే ఈ ఆపరేషన్ ఫెయిల్ అయింది అనుకో ఈ దండ నీకు వస్తుంది. దాదాపు మన డాక్టర్ చేసిండు అనుకో ఈ దండ పేషెంట్లకే పోతుంది.